మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అమ్మో, నువ్వు ఇంటి నాకు తెలుసు. నువ్వు లేకుండా నేను బతకలేను, అది కూడా తెలుసు నీకు. అయినా వేరే వాడిని చేసుకుంటాను. చేసుకో, కాదన్ను. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడికి రాకపోతే సూసైడ్ చేసుకో మరి చచ్చిపోతా. ఈ సూసైడ్ గురించి మీడియా వారి గురించి చెప్పేస్తా. సో ప్లీజ్ వచ్చే. మన ఫేవరెట్ ప్లేస్లోనే ఉన్నాను. రాము. పడుకో పడుకో, నేను ఎక్కడికి వెళ్ళట్లేను. పడుకో పడుకో, నేను ఎక్కడికి వెళ్ళట్లేను. ఏ నిద్ర రావట్లేదులా. చూడు విక్రమ్, నీ చావు అంటే వస్తే అది నేను చనిపోయిన తర్వాతనే. ఇంకొకసారి సూసైడ్ లాంటి ప్రోగ్రాం పెట్టినావంటే ముందు నేను చంపి తర్వాత నేను చచ్చిపోతా. అర్థమైందా? ఇప్పుడు కొంచెం చూడనికే బాగున్నావు. చీ, అలా ఏం లేదు విక్రమ్, ఉట్టిగా అన్నా. నేను బాగున్నా, నువ్వేంటి ఇలా అయిపోయావు? బాగానే ఉన్నా కదా. అవునా? అయితే 6 ప్యాక్ ఉందా? చూద్దామా? లేదు. చూపి, చీతి ఓపెన్ చేయి. జైల్లో ఏమైనా డైట్ పెట్టి జిమ్ చేస్తారనుకున్నావా 6 ప్యాక్ రావడానికి? అలా ఏం లేదు. అయినా
సిక్స్ ప్యాక్ ఉంటేనే ఇష్టం కదా నీకు. నేను ఆ మాట అన్నాను ఇప్పుడు. అయినా నీకే ఇష్టం కదా షర్ట్ ఓపెన్ చేయడం తీయడం. తీయు మరి చూస్తా. అయినా లేడీస్కే ఇష్టం కదా, చూడాలని ఉంటుంది. ఉంటుంది, ఎందుకు ఉండొద్దా? అయినా ఉండొద్దా చెప్పు. ఇప్పుతావా ఇప్ప ఒకటే మాట. తీసు తీసు. ఏం సిగ్గవుతుందా? సిక్స్ ప్యాక్ ఉన్నప్పుడు వద్దంటే కూడా చూపిస్తుండే. ఇప్పుడు అబ్బో ఎందుకు సిగ్గు? ఏంటి పొల్లంతా కాలిపోతుంది, జ్వరం వచ్చిందా? లేదు, నేను బాగానే ఉన్నాను. హే నిజంగా చెప్పు, వెళ్దామా? లేదు, నేను బాగానే ఉన్నాను. ఏంటి వల్లంతా కాలిపోతుంది? నిజంగా చెప్పు విక్రమ్. నేను బాగానే ఉన్నాను. లేదు లేదు, హే జ్వరం వచ్చింది. నేను బాగానే ఉన్నాను. చలో పద, మన ఫేవరెట్ ప్లేస్కి రా. అమ్ము, నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావా? హ్మ్, అడుగు చెప్తా. నిజంగా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా, లేదంటే బలవంతంగా ఒప్పించాలా? నువ్వంటే నాకు చాలా ఇష్టం విక్రమ్, నిజంగా. అని తెల్లారితేనే నా పెళ్ళి. ఏం చేస్తాను చెప్పు? నా బాధ అంతా నీ గురించి తెలుసా, నువ్వు ఎట్లుంటావు అనేసి. ఐఎమ్ సో సారీ, నీకు ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏం చేయలేమా? ఇప్పుడు ఏం చేస్తాం అంతా అయ్యాక? చూడు, ఈ ప్యాషన్ గోల్ అన్నీ వదిలేసాయి. ఒక జాబ్ చూసుకొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో. మన మధ్యలో జరిగిన అన్నీ మర్చిపో, హ్యాపీగా ఉండు ప్లీజ్ కన్నా. నువ్వు అన్నంత ఈజీగా నేను మర్చిపోతులా. చేసుకుందామా? ఇప్పుడు మన చేతిలో ఏం లేవు విక్రమ్, సారీ. ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అక్కడ. నేనేం చేస్తాను ఇప్పుడు చెప్పు? హే ప్లీజ్ ఏడవకు నువ్వు. నేనేం ఏడుస్తలేను కన్నా, నువ్వు మాత్రం ఏడవకు. నీకు మంచి పిల్ల దొరుకుతుంది. నీకు ఆకలిస్తుందా? తింటావా? నీకోసం నేను నీ ఫేవరెట్ తీసుకొని వచ్చాను. ఉండు, నేను తీసుకొని వస్తా. నేను తీసుకో. నీకెందుకు చెప్పు? కారు ఎవరిది?
ఆ కార్కి నీదేనా? లేదు, మా హస్బెండ్ది. మాకు ఇంకా 2 కార్స్ ఉన్నాయి తెలుసా. వాడికంటే నేను పిచ్చి ఇష్టం. నాకు కూడా నువ్వంటే పిచ్చాము. నాకు తెలుసులే, తిను, బాగుంటుంది. అవును, ఈ ప్లేస్కి ఏంటి ఎవరు రారా? ఊర్లో పండుగ ఉంది. 2 డేస్ వరకు ఎవ్వరు రారు. ఎంత సౌండ్ చేసినా ఎవ్వరికి వినిపించదు. మనం ఎవ్వరికి కనిపించాం. టోటల్ పీస్. నువ్వు రిలాక్స్ అయిపో. నాకెప్పుడు చెప్పలే. నువ్వు ఎప్పుడు అడగలేదు, నేను ఎప్పుడు చెప్పలేదు. మ్మ్. మ్మ్. అంటే భయం వేస్తుందా? నాకెందుకు భయం, నువ్వున్నావు కదా. చాలు చాలు. ఇంకేం చేస్తాడు మీ హస్బెండ్? అసలు ఏం చేయడు. చాలా బిజినెస్లు ఉన్నాయి, ఫుల్ రిచ్ తెలుసా. అసలు ఏం చేయాల్సింది అవసరమే లేదు. హస్బెండ్ ఓకే, నువ్వేం చేస్తావు అక్కడ? ఏం చేస్తా, అందరేం చేస్తా నేను కూడా అదే చేస్తా. అదే అంటే సెక్సా, కుకింగా, ఏంటి? ఛీ, కాదు. మరి సెక్స్ కూడా చేయడండి కొంప తీసి. చేసుకుంటారా చేసుకోరా చెప్పు. చేసుకుంటాం, ఎందుకు చేసుకోం. ఒక నచ్చనంతో ఏమాత్రం లవ్ లేనంతో ఎట్లా అమ్మో? కొంపదీసి వాడికి ఇష్టమా? ఛీ, అలా ఏం లేదు విక్రమ్. హా? మరి ఎట్లా ఎట్లా పడుకుంటావు? పండుకోవాలి కన్నా తప్పుతుందా? పెళ్ళైనాక నువ్వు మాత్రం ఒప్పుకుంటావా పడుకోకపోతే? ఒప్పుకోను. నిజంగా నీకు సెక్స్ పిచ్చి ఎక్కువ. అవునా, మరి నీకు? నువ్వంటే పిచ్చి. అది తెలుస్తుందిలే. అట్లా కాదమ్ము, అవి మనుషులు జంతువులు అన్నీ చేసుకుంటాయి. సెక్స్ చేయడం కాకుండా నువ్వు అక్కడ ఉండి ఇంకేం చేస్తావు? ఏమలా చెయ్యాలా ఏంటిది? అయినా ఇంకేం చేస్తాము, మనీ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాక. ఇంకేం చేస్తారా? నువ్వు డాక్టర్ కావాలనుకున్నావు, 2 years నుంచి కష్టపడి చదివినావు. మర్చిపోయావా? అన్నీ మర్చిపోయినావా? అది నీ డ్రీమ్, నీ కళ అది. అవన్నీ అప్పుడు, ఇప్పుడు కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత నా దగ్గర మనీ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇంకెందుకు ఇవన్నీ చెప్పు. పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం ఇష్టమన్నా? అవన్నీ అప్పుడు విక్రమ్. కరోనా తర్వాత భయమో, వాళ్ళకి అసలు టచ్ చేయాలంటే కూడా భయం వేస్తుంది తెలుసా. ఆయన వాళ్ళ సావు వాళ్ళు సస్తారు, మనకెందుకు? ప్లీజ్ 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 అవన్నీ మర్చిపో. కొద్దిసేపు నాతో హ్యాపీగా ఉండు. ఆయన సచ్చేటోడికి వంతెందుకు? తిను. విక్రమ్, మనం ఫస్ట్ టైం సీక్రెట్ తాగింది అక్కడే కదా, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? బాగా గుర్తుంది. నాకు అలవాటు లేకుండా నువ్వే కదా అలవాటు చేసింది. హే, మస్తుండే కదా అప్పుడు. స్మోక్ చేద్దామా? వద్దు, నేను మానేశాను. డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పారు, తాగుతూ చచ్చిపోతావు అని చెప్పి. వద్దు. ఎట్లైనా సస్తా ఉన్నావు కదా, ఇప్పుడు ఒక్కసారి కాంచేద్దాం, మస్తుంటుంది. అరే వద్దని చెప్తున్నా కదా. ఏంటి నేను అడిగితే వద్దంటున్నావు? బయట బాయ్స్ నేనంటే చచ్చిపోతారు అక్కడ. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక సీక్రెట్ తాగలేవా? అరే నేను మానేసని చెప్తున్నా కదా. నీ ముఖం మానేసావు, నిజం చెప్పు. నీ మీద ఒట్టి. సరే, అవంతా కాదు, తాగుతావా తాగవా? చలో లెట్స్ స్మోక్.
మెల్లగా. సూపర్ ఉంది కదా అసలు. అవును. లేచి హక్ చేసుకుందామా? ఇప్పుడు ఓకేనా? అస్సలు సూపర్. ఎన్ని రోజైంది నీకు ఇలా హక్ చేసుకోకుండా ఉన్నా? నన్ను మిస్ అవుతున్నావా? చాలా అసలు. అసలు ఇంత మిస్ అవుతున్నా అసలు నీకు చెప్పలేను తెలుసా. నువ్వు డైలీ సిగరెట్ తాగుతున్నావా? లేదు, అది మా హస్బెండ్ది. ప్లీజ్ కొంచెం తగ్గించుకో. ఇదంతా కాదు కానీ సడన్గా చచ్చిపోదాం ఎందుకు అనుకున్నావు నువ్వు? మరేం చేయమంటావు చెప్పు. నువ్వు కాల్ చేసి ఆన్సర్ చేయవు, మెసేజ్ చేసి రిప్లై ఇవ్వవు. నాకు ఇంకో దారిలోకి ఇలా చేశాను. సో చచ్చిపోతున్నా అనేసి నాకు అబద్ధం చెప్పినావా? నాకే అబద్ధం చెప్పినావా? సో నువ్వు నాకు అబద్ధం చెప్పినావు. సరే ఇప్పుడు చెప్పు. నువ్వు చచ్చిపోనంటే నేను చచ్చిపోతావు. చచ్చిపోనా? ఏం అవసరం లేదు. ఇప్పుడు నేనే చంపిన అంటారు, కానీ నాకే అబద్ధం చెప్పిన చూడు. అమ్మో 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 ఆగమ్ము. నేను చెప్పేది విను. సరే నేను చెప్పేది విను ఒకసారి. అమ్ము, నీతో ఉన్న ఒక్క 5 minutes మాత్రమే నేను బతుకున్న ఫీలింగ్ ఉంది నాకు. మళ్ళీ అలా 5 నిమిషాలు బ్రతికి చచ్చిపోదాం అనుకున్నాను. ఫోన్లో నువ్వు నేను కలిసి దిగున్న ఫోటోలు చూసి నేను చూడాలనిపించింది. అందుకే ఇట్లా చేశాను. ఐఎమ్ సో సారీ అమ్ము. ఐఎమ్ సారీ. ఇంత ప్లాన్ చేయాలా? అడిగితే నేను రానా? నువ్వు రావమ్ము. నీకు అవసరం ఉన్నప్పుడు వస్తావు. నీ పని చూసుకొని వెళ్ళిపోతావు. మళ్ళీ నేను కాల్ చేస్తే కూడా ఆన్సర్ కూడా చేయవు నువ్వు. నాకు మాత్రం ఉండదా నిన్ను చూడాలని, కలవాలని? కానీ ఏం చేస్తాం చెప్పు? నా మీద ఎంత అనుమానం తెలుసు కదా నీకు. అన్నీ అర్థం చేసుకోవాలి. చెప్తారేంటి? మరి ఇప్పుడైనా చెప్పొచ్చినావా లేదా? ఇప్పుడైనా చెప్పొచ్చినావా లేదా చెప్పు. చెప్పినా మా క్లోజ్ ఫ్రెండ్ చనిపోయింది అనేసి చెప్పేసి వచ్చిన. సో నిజమే చెప్పు. నమ్మిండా మరి లేదా మీ హస్బెండ్? ఫస్ట్ వాడొస్తా అన్నాడు. వానికి ఒకటి కిస్ ఇచ్చేసి వదిలేచుకొని వచ్చాను. కానీ నువ్వు చూడు, నాకే అబద్ధం చెప్పినావు. మరి ఏం చేసామమ్మ?
నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఉండాలి విక్రమ్, కానీ మరీ ఇంత పిచ్చి ఉండొద్దు. సో ఆ ఫొటోస్ ఇంకొన్నాయి నీ దగ్గర? ఉన్నాయి. అవి మాత్రమే నన్ను ప్రాణాలతో ఉండేటట్టు చేస్తున్నాయి. ఆ ఫొటోస్ ఎందుకు ఉంచుకున్నావు మళ్ళా? ఎంత డేంజర్ తెలుసా? మరి ఏం చేయమంటావు చెప్పు. నువ్వు మండే వస్తావు, నీ పని నువ్వు చూసుకుంటావు, తర్వాత వెళ్ళిపోతావు. తర్వాత ఎప్పుడు కలిసావు అని చెప్పి ఆకాశానికి వేసి చూడాలి. కనీసం ఆ ఫోటోలు ఉంటాయన్నా గుర్తొచ్చినప్పుడల్లా చూద్దాం అనుకున్నాను. అది కూడా తప్పేనా అమ్ము? తప్పేం కాదు, కానీ నేను ఒకటి చెప్తా, అది విను. ఫస్ట్ నా మీద కోపం పడకు, ఓకే? అర్థమైందా? ఇట్లా నా ఫోటోలు పెట్టుకుని తిరిగినానుకో, నీకే ఎవరో పిల్లడు కూడా ఇయ్యరు. మంచిది కాదు. మళ్ళా డిలీట్ చేసి మంచిగా నీ పేరు నా పేరు కాపాడు. డిలీట్ చేసి జ్ఞాపకాలు కూడా దూరం చేసుకోమంటావు అమ్మ? నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. ఐఎమ్ సారీ, నేను డిలీట్ చేయను. నువ్వు లేకుండా నేనేమైనా మంచిగా పండుకుంటున్నా అనుకుంటున్నావా నువ్వు? ఇంతేనే నాను నాకు అర్థం చేసుకుంది. అసలు ఫొటోస్ ఉంటే ఏమవుతుందమ్ము? అరే నీకే డేంజర్ అబ్బా. ఎవరన్నా చూస్తే ఉందా ఏమైనా ఖతమైపోతుంది లైఫ్. అసలు ఎక్కడుంది మొబైల్? అది చూపి. అరే చెప్తావా చెప్పవా? నేను నీ కోసం ఇంత చేస్తుంటే నువ్వేమో ఎక్కడుంది మొబైల్? చెప్తావా చెప్పవా విక్రమ్? నువ్వు నన్ను బతకనియో. ఎక్కడ పెట్టినావు? ఎక్కడ పెట్టినావు? నన్ను హ్యాపీగా బతకనియో కదా? సరే, నేను డిలీట్ చేస్తుంది. ఏడోక నీ ముఖం చేస్తావు ఇక్కడి పెట్. ఇంకా మెసేజెస్, చాట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతేనేనా? నా ముందు నువ్వు తప్ప. నేనుంటలే, నేనెక్కడికి వెళ్తా నిన్ను వదిలేసి. ఇంకేంటి మరి? నువ్వే చెప్పాలా? ఏం చెప్తా విక్రమ్? మంచిగా పెళ్లి చేసుకో, 2-3 పిల్లని కను, హ్యాపీగా ఉండు. అది చాలు నాకు. ఇంకా నాకేం అవసరం లేదు. అండ్ మళ్ళీ నేను వదిలేను. మండే నీకు పక్క కలుస్తా. మనం ఇద్దరం హ్యాపీగా. ఇంకేం కావాలి చెప్పు? అమ్ము, నువ్వెంత స్వీట్గా మాట్లాడుతున్నావు. అందుకే నిన్ను వదిలేసి ఉండలేకపోతున్నాము. కానీ ఏం చేస్తాము, ఉండాలి. అదే విధియే కదా, యాక్సెప్ట్ చేయాలి. తప్పదు. తప్పుతుంది. నువ్వు నా లైఫ్, నేను నీ లైఫ్ అనుకుంటే మాత్రం మర్చిపోయినావా? మంచిగా పెళ్ళి చేసుకుందాం, 2-3 పిల్లలు కందాం, సరేనా? నువ్వు పిల్లల తల్లి, నీ పిల్లల తండ్రి. మర్చిపో, ఈ ప్రపంచం మొత్తం మర్చిపో, సరేనా? లేదు విక్రమ్, మనం ఇప్పుడు ఒకటి కాము. మర్చిపో, నీ కాలు మొక్కుతా. మళ్ళీ మండే కలవాలా వద్దా చెప్పు? పక్కా కలవాలి. కలుస్తా పక్కా, నీ మీద ఒట్టు. సరే, నేను వెళ్తా. మళ్ళీ నాకు లేట్ అవుతుంది, సరేనా? నువ్వైతే మంచిగా చూసుకో.
సరేనా? నా కోసం. సరే? ఆగమ్ము, ఉండు, మందు అవుదాం. ఒక్క పెగ్గేసు, ఒక్క పెగ్. నీకు ఇష్టమే కదా? దా. ఇంకా 11 కూడా కాలేదు. ఎక్కడికి తెస్తావు? లేట్ అవుతుంది. నువ్వురా, నువ్వు ఇట్రా, నేను చెప్తా. ఇట్రా అమ్ము. దా దా, ఎప్పుడు కూర్చో, నువ్వు కూర్చో, నేను చెప్తా. లేట్ అవుతుంది విక్రమ్ నాకు. పర్లే, నువ్వు తాగు. నువ్వు తాగు విక్రమ్. నువ్వు దా. తాగు. సూపర్ ఉంది కదా అసలు. నాకు ఈ మందేనో నువ్వేనా ఎందుకు ఇష్టమో తెలుసా? తెలియదు, చెప్పు. నేను వద్దన్నా కూడా నువ్వు ఊకోవు కదా, చెప్తావు కదా, చెప్పు. నిన్ను కలిసిన దానికన్నా ముందు ఒక అమ్మాయితో లవ్లో ఉన్నా. ఆ అమ్మాయి నన్ను వదిలేసి ఇదిగో ఈ మందు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు నాతో ఉంది ఈ మంది మాత్రమే. తర్వాత నువ్వు వచ్చి మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చాము. అవును, ఇంతకీ తన ఇప్పుడు ఏం చేస్తుంది? చనిపోయింది. ఏ, ఎలా, ఎప్పుడు, ఏమైంది? నేనే చంపేసిన. డీప్ లెవెల్లో ఉన్నాం. తను కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్న లోపే పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నేను వెళ్ళి అడిగాను, తనేముందో తెలుసా? నువ్వే నన్ను లవ్ చేసినావు, నేను లవ్ చేయలేదు, అయినా మనం ఒక ఎంజాయ్ చేసినా అయిపోయింది, ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది, అయితే నీకేంటని చెప్పాను. ఎంత సింపుల్గా మాట్లాడిందో తెలుసా? నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే కత్తితో పొడి చేశానమ్మ. కానీ నా లైఫ్లో నన్ను ఎవరైనా లవ్ చేస్తారంటే అది నువ్వు మాత్రమే అమ్మ, అది నువ్వు మాత్రమే. ఐ లవ్ యూ సో మచ్ అమ్మ, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ విక్రమ్. సో లవ్ చేసిన అమ్మాయిని చంపేసినావు నువ్వు? లేదు, లవ్ చేసినట్టు యాక్టింగ్ చేసిన అమ్మాయిని చంపేశాం. అసలు నువ్వు ఎట్లా చంపుతావు విక్రమ్? కత్తితోనా? కత్తియా? కత్తితో ఫస్ట్ తల నరికేద్దాం అనుకున్నా, కానీ ఒకేసారి ఎందుకని చెప్పేసి, ఎంతైనా తను నన్ను లవ్ చేయలేదు కానీ నేను లవ్, అందుకే ఫస్ట్ కాళ్ళు, ఆ తర్వాత చేతులు, ఫైనల్గా తల నరికేసి ఇదిగో నీ కష్టమైన ఈ సముద్రంలో పడేశాను. విక్రమ్, నిజంగా చెప్పు. అసలు నువ్వు చంపినా అంటున్నావు, కానీ నేను అస్సలు ఒప్పుకోను. ఏంటి నిజం చెప్పు. ఎందుకు? నువ్వంత లవ్ చేసిన అమ్మాయిని అసలు చంపవు. అసలు చంపుడు పక్కన పెట్టు, అసలు నువ్వు కొడతావా? నిజం విక్రమ్, ఒట్టేసి చెప్పు. లేదు, నేను చంపలేదు, ట్రై కూడా చేయలేదు, కానీ చెప్పడానికి వచ్చినన్ని నా మీద కేసు పెట్టింది. విక్రమ్, నాకు తెలుసు నువ్వు మంచోడివి,
నువ్వు అట్లా చెయ్యవు. థ్యాంక్స్ అమ్ము, కనీసం నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు. కన్నకి ఇప్పుడు అనిపిస్తుంది, తను అన్నదాన్ని నిజం చూద్దామా? ఏం చేస్తాం ఇప్పుడు? మన ఇద్దరం కలిసి చంపిద్దాం, పద. చలో. కాదు కాదు, అలా చేస్తే వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటి చెప్పు? పోన్లే, ఆమె సావు ఆమె సస్తదిలే, మనకెందుకు? నా జీవితం మొత్తం నాశనం చేసిందని వదిలేయాలా? పద. నువ్వే నరికే, పద. విక్రమ్ వద్దు. ఇప్పుడు ఆమెకి ఏమైనా చేసావనుకో అంతా నీ పైకే వస్తుంది. ఇవన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. చనిపోయిన మీ మమ్మీ డాడీ కూడా ఇదే కోరుకుంటున్నారు, నువ్వు మంచిగా ఉండాలి, హ్యాపీగా. వాళ్ళిద్దరు లేరమ్మో, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతా అంటున్నావు. నాకు ఇంకా ఇవ్వలేరు. విక్రమ్ ఇటు చూడు, ఇటు చూడు, నేనున్నా విక్రమ్. మండే వస్తాన్నా కదా, అర్థమైందా? మార్నింగ్ ఒక మంచి డ్రీమ్ వచ్చింది తెలుసా? మార్నింగ్ డ్రీమ్స్ నిజమైతాయంట. ఏంటది అది? ఆ డ్రీమ్ ఏంటంటే మనకు మ్యారేజ్ అయిందంట, ఫుల్ హ్యాపీగా ఉన్నామంట, మనకి 2-3 పిల్లలు ఉన్నారంట. ఎంత హ్యాపీగా ఉన్నాం తెలుసా నీకు అసలు? అన్ని డ్రీమ్స్ నిజం కావు. అట్లా అయితే అందరు కలలే గంటారు. కొన్ని అవుతే కొన్ని అవ్వవు. మనం నిజం చేద్దాము, మనం నిజం చేద్దాం. ప్లీజ్, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను మళ్ళీ. నువ్వు ఏమని అనుకో, నాకు వెళ్ళాలి, సరేనా? అరే బాయ్, జాగ్రత్త ఉండు. మండే కలుస్తా నీకు. అమ్మో, అరే అమ్మో అమ్మో, వాడిని నేను ఎట్లా చూసుకుంటాడేమో అమ్మో. మంచిగా చూసుకుంటా ఎత్తి. నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకు. నేను వానికంటే ఇంకా బాగా చూసుకుంటా అమ్మో, నా ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటా. నీకు ఇట్లా చెప్తే అర్థం కాదు, కానీ నువ్వెట్లా బతుకోవాలనుకుంటున్నావు తెలుసా? పొద్దున్న లేచి స్నానం చేసి నీ కాఫీ తెచ్చి టిఫిన్ చేసి తినికి తినిపించి జాబ్కి పంపించి నువ్వు రాగానే రొమాన్స్ చేసి నీకు బొజ్జ పెట్టాలి అనుకుంటున్నావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ అంతే అమ్ము. కానీ నా మనసు నీకు తెలియదు, చెప్తా విను. నాకు అస్సలు కలవదు ఇలా. అండ్ పొద్దున్న లేవాలంటే నాకు చెడ్డ చిరాకు. అండ్ కాఫీ నాకే తెచ్చిస్తే మంచిగా ఉంటుంది. నేను నీకు తెచ్చుడు కాదు. ఇంకా నైట్ అంటావా, నాకు ఇష్టమైతేనే సెక్స్. నా కాలే నొక్కి నువ్వే నన్ను నిద్రపుచ్చాలి. నేను నీ కాలు నొక్కుడు కాదు. అన్నిటి నుంచి నాకు మహారాణిలా చూసుకోవాలి, అర్థమైందా? నీతో నవ్వుతుందా? కాదు, మరి ఎందుకు? అంటే నా దగ్గర డబ్బులు ఇవ్వని ఇదంతా అంటున్నావా? కాదంటున్నావా? అదొక్కడే గాతి. నువ్వు 90sలో లాగా మాట్లాడితే నేనేం చేయలేదు. నీకు డబ్బులు ఒక్కటే కావాలంటే చెప్పు, నేను వర్క్ చేసి సంపాదిస్తా. ఇద్దరం కలిసి పని చేస్తే మస్తు డబ్బులు మిగులుతాయి, మొత్తం నువ్వే తీసుకో. అసలు నాకు పని చేయాలంటేనే ఇష్టం లేదు. నీకు పిచ్చా ఏమైనా? ఏంటి మరి జీవితం అంతా ఇదే చేసుకుంటుండాలా?
ఇంత ఈజీగా మారిపోయినావు అబ్బా నువ్వు. ఎవరి కోసం కాదమ్ము, నీ కోసం. అదంతా అప్పుడు విక్రమ్, ఇప్పుడు కాదు. విక్రమ్ లైఫ్లో కష్టపడాలని ఫిక్స్ అయిపోకు. నువ్వు అది ఫిక్స్ అయిపోయినావు. ఈజీగా చూసుకొని వెళ్ళిపోవాలి. ఇంత ప్యాషన్ లేకపోతే 3 years ఇట్లా కష్టపడి చదువుతావు నువ్వు. పోకపోని నీకేంటి? సరే నేను వెళ్తా, మళ్ళీ మండి కలుస్తా. నువ్వు జాగ్రత్త ఉండు. నీకు నిజంగా డబ్బు పిచ్చి పట్టిందమ్ము, అది ఇంత ఈజీగా పోదు. అంటే నేను చచ్చిపోయినా సరే నువ్వు మాత్రం పోవాలి. ఆ? అంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నేను నీకు ఇంత లవ్ చేయకపోతే పొద్దునే పెళ్లి పెట్టుకొని నీతో ఉండనీకి వచ్చినా చూడు. పోవాలి, పెళ్లి చేసుకోవాలి, 2 పిల్లల్ని కనాలి, అంతేనా? చాలు వచ్చింది మంచి జరిగింది. ఎవరు కావాలి నీ బోడి సారీ? దాని అర్థం ఏంటమ్ము? మరి ఏం చేయమంటావు చెప్పు. ఓకే ఓకే సారీ సారీ. నువ్వు ఇన్ని రోజులు చదివిన దాన్ని వద్దనేసరికి కోపం రాదా? నాకు తొక్కల జాబ్, నాకు ఏం అవసరం లేదు. ఆ? నీ మనసు బాధ పెట్టాలని కాదమ్ము. ఓకే సరే, నేనే తప్పు అర్థం చేసుకున్నా అంటరా. నీ సారీ వద్దు. చట్. ఇంకొకసారి నా పైన కోపం పడకు, చెప్తున్నా. సారీ. నా దగ్గర ఉండిపోమ్ము. అంత రిచ్గా చూసుకోపోయినా నిన్ను సంతోషంగా చూసుకుంటా నేను. నీ అబ్బా సంపే వరకు నాకు వదలవు కదా. అబ్బా ప్లీజ్ అని చెప్పినా సరే నువ్వైతే చచ్చిపోని చెప్పేసి మాత్రం నువ్వు వెళ్ళిపోతున్నావు, అంతేనా? అబ్బా ప్లీజ్ విక్రమ్, చచ్చిపోకు. నీ కాలు మొక్కుతా. అంటే నువ్వు బతుకుతావా, చచ్చిపోవా? మళ్ళీ ఎందుకు ఇవన్నీ అడగడం? అందుకోసం నీ ఇష్టం. సో నేను చచ్చిపోతే చెప్తున్నా పక్కా. నువ్వు ఇంత ఈజీగా చావని నాకు తెలుసు. నేను మండే కలుస్తా, సరేనా? బాయ్. అమ్మో నేను నిన్ను బాగునివ్వను. ఆకు రా. విక్రమ్ చంప వలగొడతా. నేను 2 చెంపలు బలగొడతా చెప్తున్నా. అంటే ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? అవునా? నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తా. ఇట్లా కాదు కానీ నేను వెళ్తున్నా. అమ్మో అమ్మో. సస్తే సావు కానీ నా పేరు రాసి సావకు. మళ్ళీ ఆ పిల్లని చంపిందని అనుకుంటారు. నేనైతే మంచిగా చెప్పినా మండే కలుస్తా అనేసి. ఇక నీ ఇష్టం. ఆగు. ఉండము. నువ్వు ఉండము, ఎక్కడికి వెళ్ళకు. అరే ఆగము. ఆగు. అమ్మో ఆగుతావా లేదా? చెయ్యొద్దు, లేదంటే చంప వలగొడతా. నీ చెంప నీ మళ్ళీ కొడతా. ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? It's so hard, I ain't got a fake. I can make the earthquake. నన్ను కాదని పోతా అంటే పో. ఇద్దరం పోదాం ఇంటికి. పై ఫస్ట్ నిన్ను చంపి నేను చచ్చిపోతా. నాకేం బాధలేదు, హ్యాపీగా చచ్చిపోతా. లేదు ఇదంతా ఎందుకంటావా? కూర్చొని మాట్లాడుకున్నా. నాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు, నేను మార్చుకుంటా.
పెళ్లి చేసుకుందాం. 2-3 పిల్లలే కదా. నీ 2-3 పిల్లల మీద మన్నువడా? చెప్పింది వింటావా? నేను చెప్తే నువ్వు విను. పదమ్మా. నేను రాను. నా డమ్ము. నేను రాను. పదమ్ము. చెయ్యి వదులు విక్రమ్. I can make the earth sway. So hard, సారీ సారీ సారీ. I can make the earth sway. కీస్ ఏమో మీ అత్త పెట్టించింది అనుకుంటున్నావా? అరిస్తే పొడి చేసేది. ముక్కు మీద వేసుకో. వేసుకో. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి నీ బాధ చెప్పు. సిగరెట్ తాగుతూ కూల్ అవుతాం. తాగు. సీక్రెట్ తాగితే ఎవరు కూల్ అవుతారని చెప్పినారు? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది కానీ తాగు. నైట్ నుంచి తిండి లేదు, ఏదో చచ్చిపోతున్నా అనేసి వచ్చాను చూడు. నాకే కత్తి చూపిస్తావు నువ్వు. మరి ఎట్లా అప్పంటే చెప్పమ్ము. మాట్లాడితే పోతా అంటున్నావు. సరే కొంచెం ఫుడ్ తెచ్చుకొని మాట్లాడదాం. సరే నేను లేకపోతే నేను తినకుండానే నేను తెస్తాను. చచ్చిపోతాను. కూర్చో. నువ్వు కూర్చో. నేను తెస్తాను. నువ్వు కూర్చో. నేను తీసావు. అవసరం లేదు. తిన్నావు కదా, సరిపోయిందా? సరిపోలేదు, ఇంకా తెస్తావా? చలిపోని. అదంతా కాదు, నా దగ్గర ఒక మంచి బిజినెస్ ప్లాన్ ఉంది. నేను వర్కౌట్ చేస్తా, నువ్వు నన్ను నమ్ముతావు కదా? నేను నిన్ను అస్సలు నమ్మను. అవును, ఇన్ని రోజు వర్కౌట్ కాలేంది, ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది? అవుతుందమ్ము. మనం ఒప్పిద్దాం మీ మమ్మీ డాడీని. మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అర్థమయ్యేటట్టు. విక్రమ్, ఇవన్నీ బక్వాస్ మాటలు. నేను చెప్తున్నా కదా, అది సంపాదించిన మాటలు కాదు, అన్నిటికీ డబ్బులే. నేను జైలుకి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఇంత కమర్షియల్గా మారిపోయావు నువ్వు? మళ్ళీ ఎప్పుడు ఇట్లనే ఉండాలా? నువ్వు కూడా మారాలి. సరే, నువ్వు అంత అంటున్నావు కాబట్టి మనీ కాకుండా ఒక్క రీజన్ కరెక్ట్గా చెప్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోను. నేను డిస్టర్బ్ చేయను, కానీ కరెక్ట్గా ఒక్క రీజన్ చెప్పు, సరేనా? పక్కా పంపాలి. మళ్ళీ పక్కా పంపిస్తా. ఒక్క రీజన్ కాదు, 100 రీజన్ చెప్తా. సరే, 100 రీజన్ చెప్పు, చెప్పిన తర్వాత పంపిస్తా. అవసరం లేదు, ఆగు, నేనే చెప్తా. గుర్తు తెచ్చుకోండి. ఎంత మంచిగా చూసుకున్నామని నిన్ను, నన్నే అనుమానిస్తున్నావా? నువ్వు ఎప్పుడైనా నాకు కావాల్సింది తెచ్చిచ్చావా? నాకేమి ఇష్టం నీకు తెలుసా? తెలియదు. ఎప్పుడు చూస్తే ఆమె వెనకలు తిరుగుతావు. రజిత,
నేను మాత్రం బాయ్స్తో వెళ్ళొద్దు, నువ్వు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. తను జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతే అమ్ము, అంతకు మించి ఏమీ లేదు. కావాలంటే కాల్ చేయనా, మాట్లాడతావా? ఒక నిమిషం ఆగు. ఏం అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు అంతా అయిపోయాక? ఆయన ఏం మాట్లాడతాం? ఎక్స్పీరియన్స్ బాగుందా? ఛీ కాదు. ఆయన ఏమంటది, అది విక్రమ్ ఏమో సత్యపూస ఉన్నాడు అంటది, అంతే కదా? అమ్మ తోడు, నా ఫస్ట్ లవ్, నా ఫస్ట్ కిస్ నువ్వే అమ్ము. అవునా? హ్మ్. కాలేజ్లో మాత్రం నువ్వు కాదు నేను కాదు రజిత ఇంకా నువ్వు లవర్స్ అనుకుంటారు తెలుసా? నిజం అమ్ము, ఇవన్నీ నాకు తెలీదు. అయినా అప్పుడే చెప్పొచ్చు కదా, నేను మార్చుకునేటోని. ఏం చేస్తాం, నా విక్రమ్ అట్లంటాడో అని నమ్మకం. నాలో నేనే బాధపడ్డా తెలుసా? నేను అడిగినా కదా ఏమైందని. ఏం చేస్తాము విక్రమ్, నువ్వంటే నాకు ఇష్టం. ఆయనతో నువ్వు అదే కావాలనే వెళ్ళిపోతే అందుకోసం చెప్పలే. లేదు, నువ్వే కావాలమ్ము. నా లైఫ్లో ఉన్నది నువ్వు ఒక్కదానివే. రజిత మీద ఒట్టు, నీ మీద ఒట్టు. ఏయ్, మందుందా? తాగుతావా? హా, తేపో, తీసుకొని రాపో. తెస్తావు. ఆవు పట్లే ఉంది. ఫుల్ లేదా? నువ్వు చేసిన దానికి ఫుల్ కూడా తాగితే బాధ పోదు తెలుసా? సారీ అమ్మో, ఇంకో దారిలోకి ఇట్లా చేసిన. ఎవరైనా లవర్ని కిడ్నాప్ చేస్తారా? కిడ్నాపా? కిడ్నాప్ ఏంటి? స్టఫ్ లేదా? ఉంది, ఇప్పుడు రెడ్ పెడతాం. తేకడి. ఇప్పుడు నాకు పెట్టు. తీసుకొని తిను, తినిపియాలా? తినిపించు. చేతులు లేవా? నాకు ఒక విషయం అర్థం కాదు, నా బర్త్డే విషయం కోసం విషెస్ చేయనీకి వస్తాడు చూడు, వాళ్ళ కొడతావు. నువ్వు మాత్రం ఒక అమ్మాయితో మంచి తిరగొచ్చు. నేను ఏడ్చిన, నీకు గుర్తుందా? గుర్తుంది. అన్నీ గుర్తుంటాయి, నువ్వు మాత్రం దేన్నైనా టచ్ చేయొచ్చు. నువ్వు డైరెక్ట్ కిస్సే చేయొచ్చు, కానీ నేను చేయొద్దు, నేను ఏం చేయొద్దు. అరే ప్లీజ్ అమ్ము, వదిలే అమ్ము. వదిలేదు కాదు విక్రమ్, అదే నేను వేరేటోని కిస్ చేస్తే విక్రమ్ నూకుతావా? చచ్చిపోతా చెప్తున్నా. ఏ అమ్మాయి కూడా అంతే, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు కూడా అనిపించింది. నువ్వు నమ్మవు, సూసైడ్ కూడా ట్రై చేసా తెలుసా? అంత ఇష్టం నువ్వంటే. కానీ నువ్వు నాకే కత్తి పెట్టినావు చూడు. అమ్మో, వాళ్ళతో తిరిగిన మాట నిజం, కానీ వాళ్ళని కిస్ చేసిన మాట అబద్ధం.
టచ్ అయితే అరే. చేసినావు కదా. అది జస్ట్ ఫ్రెండ్ అంతే. అసలు ఎందుకు తిరగడం? నేనున్నా కదా. ఈ చిన్న చిన్న విషయాలు నేను ఇంతలా బాధ పెడతాను అసలు అనుకోలేదమ్మా. ఐఎమ్ సారీ అమ్మ. వద్దొద్దు. సరే తీ, ఏడవకు నువ్వు. ఏదో నీకు హట్ చేయాలని చెప్పలేను. నువ్వు ఒక రీజన్ చెప్పు అని అన్నావు కదా, అందుకోసం చెప్పిన. నీ తప్పని లేదమ్మ. హే సరే, కానీ ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు నువ్వు? ఒకసారి ఇటు చూడు. ఏంటి నువ్వు ఇంత ఎమోషనల్ పర్సనా? చూస్తావా వెళ్ళిపోవాలా? వద్దు, ఉండిపో. ఉంటా, కానీ ఏంటి నువ్వు ఇంత ఎమోషనల్ పర్సనా? నా దగ్గర ఓకే, కానీ వేరే వాళ్ళ దగ్గర ఇలా చేసావనుకో మొత్తం మూసుకొని పోతారు నీకు. ఇంతకి ఇది ఫస్ట్ టైమా లేదైనా ముందు కూడా అయినావా? నేనే ఎమోషనల్ కాలేదు. అయినా కానీ పండుకుంటావా? నిద్ర వస్తుందా? పండుకో దా. తాగుతావా? నువ్వు తాగు. నిద్ర వస్తుందా కన్నా? లేదు, చెప్పు నువ్వు లేదు నిద్రపో. చెప్పు నువ్వు చెప్పు. కాదు, నేను ఇన్ని రోజులు లేను కన్నా. ఎవరినైనా ట్రై చేసావా నువ్వు? లేదంటే ఎవరైనా నీకు ట్రై చేశారా? లేదు, నన్ను ఎవరు లవ్ చేశారమ్మో? అదైతే కరెక్టే, కానీ చేస్తారు కొందరు. మంచి బియర్డ్ ఉంది, మీసం ఉంది, ఇంకేంటి చాలా ఇదంతా కొంతమందికి. మరీ డైరెక్ట్గా వచ్చేది మాత్రం ఎవరు చెప్పలేదు. మ్హూ. నువ్వు ట్రై చేసినావు ఎవరినన్నా? నువ్వు ఎవరైనా ట్రై చేసావా? అసలు ట్రై చేయలే. ఒక్క అమ్మాయి మాత్రం సినిమాకి వెళ్దామని మాత్రం ఎప్పుడు అడిగేది, కానీ ఆమె జస్ట్ ఫ్రెండ్ అంతే. ఏ ఫ్రెండ్ కాదు ఏం కాదు, మస్తు ట్రై చేస్తుంది. తగిలికోవచ్చు కదా మొత్తం అడుగుతుంది కదా. నువ్వు ఉన్నావు కదా, ఇంకొకరిని ఎందుకు తగులుకోవడం? నేను నీకే ఫిక్స్. చాలు ఆపింకా. మరి నువ్వేమన్నా ట్రై చేసినావా? నాకు తెలిసి నువ్వు పక్కా ఎవరినో ఒకరిని తగులుకొని ఉంటావు. నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాను. చెప్పమ్ము, నేను ఏమనుకోను. చెప్పమ్ము, నువ్వు పక్కా ట్రై చేసావు. పర్లేదు చెప్పు. చిచి, నేను అసలే ట్రై చేయలేదు. మరి ఎట్లున్నాయి రోజులు? చెప్పేదాకా ఆగుతావా కొంచెం? నా డ్రెస్ కొంచెం సెట్ చేసుకుంటా. నా డ్రెస్ సెట్ చేసుకొని వస్తా, ఓకేనా? సరే చేసుకో. కానీ నువ్వు అస్సలు రావద్దు. సరే, వచ్చిన నేను ఏం చేస్తా? మా ఆంటీకి ఇది చేస్తా. నువ్వు కిస్తో నాగే రకం కాదు. సరే నువ్వు ఇట్లనే ఉండు, అస్సలే చూడొద్దు. సరే. అయిపోయిందా? కాదు, అయిపోయిందా? వస్తాడు ఆగు, నీ మొగడు వస్తాడు ఆగు. అబ్బా సిగ్నల్ వస్తలేదు. వస్తున్నా అమ్మో, వస్తున్నా నేను. మరి ఆగు 2 నిమిషాలు.
ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏమో జరిగింది ఇక్కడ. ఆ? ఏం లే. నీ స్మైల్లోనే అది తేడా ఉంది. ఏం లే. సరే పద. ఏం లేదా? నువ్వు పదా. సరే నువ్వు పద. పద నువ్వు పద. ఏ పలగొట్టకు పలగొట్టకు పలగొట్టకు. ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఇటు 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 నన్ను 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 చూడు. ఏం లేదు ఏం లేదు ఏం కాలేదు. ఆ మొబైల్ పగిలిపోయింది. నువ్వు బాధపడకు. మన పెళ్లి కాగానే నీ కొత్త మొబైల్ కొనిస్తాను నేను, సరేనా? ఇటు చూడు ఇటు చూడు. అది మా మమ్మీ ప్రేమతో కొనిచ్చిందిరా. అసలు నీకు మమ్మే లేదు, నీకేం తెలుసు విలువ? చూసినావా, ఆఫ్టర్ ఆల్ నీ మొబైల్ పగిలిపోయినందుకే ఇంతలా బాధపడుతున్నావు, ఇంత ఏడుస్తున్నావు. ఇంతలో చేసిన నువ్వు నన్ను వదిలిసిపోతా అంటే నా కోపం రాకూడదా? నేను బాధపడకూడదు, నీ ఏడకూడదు. నీ ముఖం దానికి దీనికి ఏం సంబంధం రా? ఆయన అందులో సిగ్నల్సే లేవు. అనవసరంగానూ పలగొట్టినావు. అసలు నీ తల వలగొట్టాలి. కొట్టు కొట్టు కొట్టు. నేను కొట్టునా? కొట్టు 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 కొట్టు. అదొక్కటే మిలిగింది, కొట్టు. అసలు నువ్వు సస్తున్నావు చూడు, జాలిపడ్డ చూడు. అసలు నేను నా చెప్పుతో కొట్టుకోవాలి. సరే 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 సారీ సారీ సారీ. అదంతా కాదురా, నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు నాతో ఉండిపోమ్ము. లైఫ్ లాంగ్ నీతో చెట్లు ముట్టు తిరగాల? నీతో ఉండిపోయి ఛీ, అట్లా కాదమ్ము. చూడు, లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నా విక్రమ్, మంచి మర్యాదతోని వదిలేనన్ని. కావాల్సంటే నీ కాలు మొక్కుతా. నీకు చాలా ఇష్టం కదా నీ కాలు మొక్కాలంటే. అదేదో జస్ట్ జోక్గా నమ్ము. లేదు లేదు, నేను నిజంగానే మొక్కుతా. సరే మొక్కు దా. కావాలంటే నీ కాలు మొక్కుతా, ఉండిపోతావా? మొక్కనా? నువ్వు మొక్కినా మొక్కుతావు, నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నా. ఒక్క రీజన్ చెప్పమన్నావు, చెప్పినా, అయిపోయింది. నీ ఒక్క రీజన్ కూడా కరెక్ట్ కదమ్ము. నేను కిస్సే చేయలేదు, టచ్ చేయలేదు, జస్ట్ తిరిగినాం అంతే. నీ ముఖం అది కరెక్టే. మరి నువ్వు ఆమెను టచ్ చేసావు, టచ్ చేయలేవు అంటున్నావు. అదంతా కాదమ్ము. నన్ను టచ్ చేయకు. నువ్వు అస్సలు నన్ను టచ్ చేసే హక్కే కోల్పోయినావు. సరే సరే దా, కూర్చో ఫస్ట్ దా. నీ కాళ్ళు గుంచితే అమ్ము. గుంజని సావని నీకెందుకు? నేను అసలు చెప్తున్నా నీకు, నువ్వు నన్ను టచ్ చేయ, కోపం వస్తుంది. నువ్వు నాకే కత్తి పెట్టినావు చూడు. అరే పొడి చేస్తాను అమ్ము నేను నిన్ను. ఎందుకు పొడుస్తాము నేను నిన్ను పొడిచి బతకాలి చెప్పు. నువ్వు పొడిచినా పొడుస్తావు. సరే సరే మాట్లాడదా, కూర్చో దా. నీ కాళ్ళు నొస్తేదా? ఇగో ఇగో ఒకటి విను. ఏది వరకు కాకపోతే నేను చంపేస్తా. నేను చెప్పు. ఒకటి, మనం కలిసి ఉండాలి, లేదంటే మన ఇద్దరం కలిసి చచ్చిపోవాలి. సరేనా? ఫస్ట్ నన్నే చంపుతావా? అవును, లేడీస్ ఫస్ట్ కదా. లేడీస్ ఫస్టే కదా, నువ్వే అన్నావు కదా. సరే, రజిత జస్ట్ ఫ్రెండే అయితే వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు? వాళ్ళ అమ్మ రాగానే ఎందుకు దాక్కున్నావు? మదర్ ప్రామిస్ అమ్ము. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ నీకు? వాళ్ళ అమ్మనే చెప్పింది. అయినా తెలుసు నువ్వు అట్లాంటోడే. అసలు నీకు మదర్ ప్రామిస్ చెప్తున్నా చేసి చూడు. చెప్తున్నాము. తన బర్త్డే ఉందని చెప్పి సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాను. అదే టైంలో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. చూస్తే పక్క ఏదో ఒకటి అనుకుందని చెప్పి బెడ్రూమ్కి వెళ్ళి దాక్కున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదమ్ము.
నాకు ఒకటి అర్థం కాదు, లవర్ పెట్టుకొని దాంతో నీకెందుకు? వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు? చెప్పు. తను జస్ట్ నా ఫ్రెండ్ అంతే. అప్పటికి ఇంకా మనం ప్రపోజ్ కూడా చేసుకోలేదు. వాళ్ళ అమ్మేదో చెప్తే నమ్ముతావును? నమ్మరా మళ్ళీ? అయినా ఇప్పుడు వాళ్ళ అమ్మ అబద్ధాలు చెప్పిందంటావా? అంతేనా? 100%. వాళ్ళ అమ్మ అబద్ధం చెప్పింది. కావాలంటే నేను మాట్లాడిస్తా. మాట్లాడించు. ఫోన్ మాట్లాడించు. ఫోన్ తెపో. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు అమ్ము. ప్రామిస్. పెళ్ళి కాగానే ఫస్ట్ కాల్ తనకే ఫోన్ చేసి నీతో మాట్లాడిస్తా, సరేనా? నువ్వు చెయ్యవు ఇవన్నీ, నాకు తెలుసు. నాకు వదిలేయి. నాకు ఒక రీజన్ అడిగినావు, నేను వెళ్తున్నా అంతే. అమ్ము, నా దగ్గర ఒక్క రీజన్ కూడా లేదు కదా. ఇక్కడే ఉండిపో, సరేనా? ఒక కిస్ ఏయ్ అస్సలియా. నేను నీకు ఫోన్ చేయమన్నా చేసావా? ఎందుకు ఇవ్వాలి నీకు కిస్? ఇవన్నీ మనసులో పెట్టుకున్నావు నువ్వు. మనసులో పెట్టుకోలేదు, జోబులో పెట్టుకోలేదు. కానీ నువ్వు రజితకి ప్రపోజ్ చేసినావు, డేట్కి పోయినావు. చేయలే? అది ఏంటమ్మో, ఆహా. కొంచెం మంచిగా మాట్లాడచ్చు కదా. సారీ సార్, విక్రమ్ సార్, రజిత మేడంకి ప్రపోజ్ చేశారా సార్? చేయలేరా సార్? అరే చేసినాము, కానీ అది ఏప్రిల్ ఫుల్ చేద్దామని చేశాను, అంతేగాని కాంబంతో కాదు. అప్పటికి ఇంకా మనం ఇంకా ప్రపోజ్ కూడా చేసుకోలేదు. అప్పటికి నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మీలా మాత్రం ఏదో తిరగలేదు. మీ ముఖం తిరిగినాం, మేమెక్కడ తిరిగినాం? ఆడు తిప్పలేడు, వేస్ట్ గాడు. తిరిగినవు లేదు కానీ క్లాస్లో కిస్ పెట్టుకున్నావు, వానికి టచ్ చేసామని చెప్పగానే నా కళ్ళలో నీ తిరిగే తెలుసు. క్లాస్లో కిస్ ఎక్కడా? అదేమన్నా డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టుకోవడానికి? నాకు అవంతా కాదు, ఒకటే నిజం చెప్పు. వాడు నన్ను కిస్ చేస్తే నువ్వు నమ్మినవా? అదొక్కటే చెప్పు, ఇంకేం చెప్పకు. నేను నమ్మినో లేదో తెలియదు కానీ వాడిని టచ్ చేసిండు, కిస్ చేసిన అనగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ క్షణమే కాలేజీ వదిలేసి వెళ్ళిపోయాను. గుర్తుందా నీకు? గుర్తుంది, అన్నీ గుర్తుంది. కానీ ఎందుకంటావేమో మళ్ళా, నువ్వంటే ఇష్టం నాకు, నువ్వంటే రెస్పెక్ట్ నాకు. కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చేయదు ఇట్లా. కావాలంటే నా ముఖం మీద చెప్పేసి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి నీకు దగ్గర కూడా రాను నేను. అంతేగాని ఫస్ట్ షిఫ్ట్ వాడు సెకండ్ షిఫ్ట్ నేనంటే మాత్రం చచ్చిపోతే చెప్తున్నాను. ఆ క్లాసు, ఆ కిస్సు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఊపిరి ఆడట్లేదు తెలుసా. అయినా నీ లవర్ని నేను ఉన్నాను కదా, నన్ను వాడుకోవచ్చు కదా, ఎందుకు నీకు ఇవన్నీ? ఏమన్నాడు? కిస్సా, హగ్గా, డైరెక్ట్ సెక్సా? అయినా నువ్వు నమ్మినావు కదా, నా క్యారెక్టర్ బ్యాడ్ కదా. సరే నేను వెళ్తున్నా. ఎందుకు? నిజం చెప్పమ్ము, నువ్వు చేయలేంటావు ఇదంతా? ఇడ్జుట్ నేను ఉండేది ఉన్నట్టు చెప్పేసా, నేనేమనుకోను. నేను అన్నదేంటి? నువ్వు నమ్మినావు కదా, ఇంకేం మాట్లాడమంటున్నావు? నాకేం బాధ లేదా, నేను పోతా. నిజం చెప్పమ్ము, నేనేం అనుకోను. కానీ నిజం చెప్పకపోతే మాత్రం నిన్ను చంపి నీ మంది చచ్చిపోతాను. విక్రమ్ ప్లీజ్ చంపేయి. కానీ ఇవన్నీ నీకెవరు చెప్పినారు? వాళ్ళ పేరు చెప్పు. అండ్ తనకు చంపేసి మనం ఇద్దరం చనిపోదాం. చెప్పు ఇప్పుడు, ఎవడు వాడు? ఇంకెవరు? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాడే చెప్పండి, కాలేజీ మొత్తం. వాడబ్బా తెప్పిస్తా. వాళ్ళ ముఖం ఆ రోజు అందరు లంచ్కి వెళ్తే నేను ఒక్కదానే క్లాస్లో కూర్చుంటా, ఆడొచ్చిండు. అబ్బా ప్లీజ్ ఒక కిస్ ఇస్తావా అని అడిగిండు. ఆడ నా చెయ్యిలా పట్టుకోగానే నేను చప్పు తీసిన. ఆ టైంలో నా చేతిలో చప్పు కూడా ఉండే. కావాలంటే మీ లవర్ ఆమెకు అడుగు పో. నాతోడు నీతోడమ్ము. ఏయ్
తన నా లవర్ కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. ప్లీజ్ అట్లా అనకు. చూసావు విక్రమ్, చిన్న మాట అంటేనే నీకు ఇంత హర్ట్ అవుతుంది, కానీ నాకు డైరెక్ట్ నువ్వు ఇలా లిప్ కిస్ చేసావు అని అంటున్నావు చూడు, నాకెంత బాధ అవుతుందో చెప్పు. కానీ వాడు అందరితో చెప్పిండమ్ము నువ్వు పిలిచినావని. నీకు ఇంత డౌట్ రాలేదా విక్రమ్? ఆ రోజు నేను ఫాస్టింగ్లో ఉన్నా, ఇదే నా కోసం తెలుసుకున్నావు విక్రమ్? తెలుసులే, అంటే వాడే అబద్ధం చెప్పినట్టవా? వాడు చెప్తారా బై, నీకు నమ్మకం లేదా? నీకు డౌట్ ఉంటే నాకు అడగాలి. ఏ పో, సారీ సారీ నన్ను touch చేయకు, పో. సారీ 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 ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో ఇదిగో ఇటు చూడు. నాకు టచ్ చేస్తేనే నేను చంపేస్తా, ఇంకా నా కిస్ చేస్తే నేను ఊకుంటానా? అండ్ ఫైనల్ మాట చెప్తున్నా నీకు, నా ఫస్ట్ లవ్ నువ్వే, నా ఫస్ట్ కిస్ నువ్వే, ఇది గుర్తుపెట్టుకో. ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ సో మచ్. సారీ సారీ. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు నాకు. ప్లీజ్ 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 ఒక్కోసారి ప్లీజ్ 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 ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. సరే సరే సరే, ఇగో ఇగో నువ్వు కళ్ళు మూసుకో, నీకోటి చూపిస్తా. ఎందుకు? చూ, అరే నేనేం పొడవను, నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకో. నువ్వు పొడుస్తావు తెలుసా? ఏంటి ఏమో ఫస్ట్ చెప్పు. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకో. ఇందా పెట్టుకో. అట్లా పెట్టుకో. ఈ సౌండ్స్ గుర్తున్నాయా? నాకు అన్నీ గుర్తున్నాయి కానీ ఏంటి ఫస్ట్ చెప్పు. మనం ఫస్ట్ టైం కిస్ పెట్టుకుంది ఇక్కడే. ప్లీజ్ ఒక కిసే అన్న. నువ్వు ఎన్నైనా చెప్పు విక్రమ్, నాతో లిప్ కిస్ కాదు విక్రమ్. నాకు ఎంగేజ్మెంట్ అయింది, రేపే పెళ్ళి. ఒక హ్యాండ్కి కిస్కి అయితే ఓకే. నీకు ఏం కావాలో నాకు తెలుసు. షర్ట్ ఇప్పు, ఇప్పు. అరే సరే. అది కూడా తీసేయి. కొంచెం పొట్టొచ్చింది అంతే. కూర్చో. కూర్చో. ఎంతసేపు కూర్చుంటావు? తొందరగా ఏదో కాని ఇచ్చేసేయి, నాకు వెళ్ళాలి. ఏంటి? ఇది అంతా ఆపి తొందరగా పని కాని, నాకు వెళ్ళని. ఏంటి?
ఏమైంది? డ్రెస్ ఎందుకు వేసుకుతున్నావు? కాని కదా. ఏమైంది? తొందర కాని కదా. ఇంకొకసారి తొందరగా అన్నావు అనుకో, ఆ? పక్క నిన్ను చంపేసి నీ చచ్చిపోతే చెప్తున్నా. మళ్ళీ ఏం కావాలరా నీకు? ఏం కావాలి చెప్పు. ఇంకా దీనికైనా ఎక్కువ ఎవరేం చేస్తారా చెప్పు. చెప్పు. నాకేం కాదు, నీకే నొప్పి పెడుతుంది, ముందే చెప్తున్నా. ఉం? అసలు నీకేం కావాలరా చెప్పు. నువ్వే కావాలమ్ము. ఐ లవ్ యూ అమ్ము. బట్ ఐ హేట్ యూ. అప్పుడు ఐ లవ్ చెప్తా, ఐ లవ్ చెప్పిన. అది అప్పుడు, ఇప్పుడు కాదు. మారిపోయినా నువ్వు కూడా మారిపో. మంచి ఒక దాన్ని చూసుకొని బతుకోయి. మళ్ళీ మండే కలుస్తా అని చెప్పినా కదా. రైట్. నీ మండుల మన్నువాడా, ఎందుకు ఇట్లా పిచ్చిన లెక్క మాట్లాడుతున్నావు? మళ్ళీ సండే అంటే నేను ఎట్టు పోలేను. ఎక్కడ పోతే నేనొస్తా. మండే అంటే నేను టెంపుల్కి వెళ్ళేసి వస్తా అని చెప్పేస్తా. అందుకోసం మండే అన్నా. మండే కాదు, నువ్వు నాకు లైఫ్ మొత్తం కావాలమ్ము. ఒకటే పట్టుకొని ఉన్నావు విక్రమ్, నువ్వే కావాలని. అసలు నా దగ్గర ఏముంది అంత చేయనీకే లవ్? అరే వదిలేరా తొక్కల లవ్ అంటే. నువ్వే కావాలి. అసలు ఒక రీజన్ చెప్పు. ఏమో తెలియదు, చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటి నేను చెప్పలేను. సరే అవంతా కాదు, నాకు ఒక్కటే చెప్పు. ఫిజికా? వద్దు, లేదు. ఏం? అది కాదమ్ము, నాకు నీతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే నీ బతుకున్న ఫీలింగ్ ఉంది నాకు. అట్లా నాకు మా అమ్మ నాన్నతో ఉన్నప్పుడు మాత్రమే అనిపించేది, తర్వాత నీతో అనిపించేది. అయినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు. మీ మమ్మీ ఉంటే నువ్వు నన్ను కూడా అర్థం చేసుకుంటుండే కానీ. ఎలా అయినా నువ్వు నన్ను చంపుతున్నావు కదా. లవర్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తారా? అసలు నువ్వు లవరే కాదు. మరి డీప్ లవ్ చేసిన అమ్మాయి కూడా ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది చెప్పు? ఇది మాత్రం కరెక్ట్ అండి రాను? అవంతా కాదు విక్రమ్. ఇప్పుడు పంపిస్తావా పంపియవా? చెప్పు, వెళ్దాం, ఇప్పుడే వెళ్దాం. పెళ్లి చేసుకుంటాను చెప్పు, ఇప్పుడే వెళ్దాం. దానికొని అయితే బెటర్ నేను చచ్చిపోయి బెటర్. ఇంకేం పడవలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? కానీ చంపుకొని తింటున్నావు కదా. అసలు లవర్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తారా? అసలు లవరే కాదు. మరి డీప్ లవ్లో ఉన్న అమ్మాయి కూడా మధ్యలో వదిలేసి పెళ్లి చేసుకుంటా చెప్పు? అవంతా కాదు. ఇప్పుడు పంపిస్తావా పంపియవా? వెళ్దాం. నువ్వు చెప్పు, పెళ్లి చేసుకుందాం అంటే ఇప్పుడే వెళ్దాం. దానికైనా బెటర్ చచ్చిపోవడం బెటర్. ఫైనల్గా అదే చేద్దాం కానీ నువ్వు కూల్ అయిపో. నీకు గుర్తుందా ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ క్లాస్లో నిన్ను చూసినప్పుడే నేను పడిపోయాను. అదే ఫస్ట్ ఇయర్ సీనియర్స్ నిన్ను పాట పాడమన్నారు, నువ్వు వాడిని చూడు, ఒక్కడు కూడా వినలేదు. అంత ఓల్డ్ సాంగ్ అది. అయినా
ఎవ్వడు వినకపోయినా ఎవ్వడు రెస్పాండ్ కాకపోయినా ఐస్ క్లోజ్ చేసుకొని మాత్రం నేను విన్నాను. క్రేజీ ఉండేది. మరి ఎందుకు ఇవన్నీ వదిలేసి పెళ్ళి పిల్లలు అంటావు? కొడతారు. మరి వాడు ఏమన్నాడు తెలుసా నీకు? ఆ? వాడు ఏమన్నాడు తెలుసా నీకు? మీ ఇంటికి వచ్చి నీ చెల్లెని అడిగితే నువ్వు ఊకుంటావా అని అన్నాడు. చాలా ఎక్కువ మాట్లాడు ఇంకా. లేకపోతే పెళ్ళి అయ్యి కూడా ఫస్ట్ నైట్ అయిపోతుండే. నీకెప్పుడు ఫస్ట్ నైట్ పిచ్చే. నువ్వు లేచిపోదాం అంటే వచ్చినావా? ఎంత ప్లాన్ చేస్తే నువ్వేమన్నావు? మై పేరెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అన్నావు. అన్నావా లేదా? ఇన్ని నాళ్ళు పెద్ద చేసిన మనకి ఫ్యామిలీని వదిలేసి ఎలా రావాలి? నీకు పేరెంట్స్ ఉంటే తెలుస్తుంది. నాకు ఆ విలువ తెలుసు. నాకు ఆ విలువ తెలుసు కాబట్టే నేను వచ్చి నీ పేరెంట్స్తో మాట్లాడాను. ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఏం చేస్తాను చెప్పు? ఓకే నువ్వు మాట్లాడినావు, కానీ నీకేం జాబ్ లేదు. ఎలా ఒప్పుకుంటారు? ఎట్లా ఇస్తారు చెప్పు? ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. అదేదో నువ్వు నాకేదో బలి ఇచ్చినట్టు మాట్లాడతారు. ఇలా కోపడి పడితే ఎవరు ఒప్పుకోరు. బతిలాడాలి, కాలు పట్టుకోవాలి. మరి లవ్ చేసినప్పుడు ఇవన్నీ లేవా? ఏమో నాకు తెలియదు. నాకు అడగ ఇంకొకసారి నా పైన అస్సలు కోపం పడకు చెప్తున్నా. నా మీద అస్సలు కోపం పడకు. చెయ్యి. ఎప్పుడైనా కోపడ్డాను నీ మీద? ఇప్పుడే పడ్డావు, ఇందాకనే పడ్డావు. అట్లా కాదమ్మా. మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇష్టం లేనట్టు మాట్లాడినావు నువ్వు. అనుకున్నా ఈ మాట అంటావు అనేసి. ఇప్పుడు నేనే నీకు జైల్లో పంపించినట్టావా? నేనన్నా ఆ మాట? నేనన్నా అట్లా? నువ్వు జైలుకి ఒక్కసారైనా రాలేదు. నాకు ఎట్లా తెలుస్తుంది నా మీద లవ్ ఉన్నదా లేదా అనేది? డైలీ టెంపుల్కి పోయినా నువ్వు బయటికి రావాలనేసి. లవ్ ఉంటే చెప్తారు ఎవరైనా? చెప్పు. మరి ఇంత లవ్ పెట్టుకొని పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటలేవు? ఏమని చెప్పాలి చెప్పు? అయినా ఇప్పుడు నిన్ను కొట్టినా తిట్టినా జస్ట్ రీజన్ అడిగిన అంతే. అంతే కదా? విక్రమ్, నీకు లైఫ్ మీద క్లారిటీ లేదు. అన్నిటికీ నుంచి నువ్వు నాకు బాగా చూసుకోలేదు. ఎందుకంటే నీ దగ్గర మనీ లేదు. ఎలా చూసుకుంటావు? అరే ఎట్లా బతుకుతాం? అరే బతకలేమా? ఇన్ని రోజులు బతకలేదా మనం? నాకు ఓకే, కానీ నా పేరెంట్స్కి ఓకే లేదు కదా. నన్ను పువ్వులు పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నారు. పువ్వుల్లో సో నేను చూసుకోవాలంటావు అంతేనా? అంతే కదా విక్రమ్. నీ దగ్గర డబ్బులు లేవు.
ఎలా చూసుకుంటావు? నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నీ దగ్గర. ఆ? నేను తీసుకున్నా అంటలేను విక్రమ్. కరెక్టే, తీసుకుని అనట్లేదు కానీ తీసుకో అంటున్నావు కదా. నేను పిచ్చోన్ని. ఇదంతా తెలుసుకుని ఎంటబడ్డా చూడు. సరే పోంతి, ఏం చేద్దాం ఇంకా? అమ్మో, నువ్వు నన్ను కాదని వాడిని చేసుకుంటారని మాత్రం నేను ఊకోను. మీ పేరెంట్స్ని, నిన్ను, వీళ్ళందరూ కలిపి చంపేసిన తర్వాతనే నేను చేసుకుంటా. నేను చచ్చిపోతా. ఏమైనా సైలెంట్ అయినా? ఇంకేమంటావు? దూపైతుంది. మందుందా? బాటిల్ ఇక్కడి ఉన్నది, తీసుకున్నాడా? తేపో, తీసుకురా పో. ఒకటి సెకండ్. తాగు. నిద్ర వస్తుందా? పండుకుంటావా? లేదు, నిద్ర రావట్లేదు. అంటే నేను పడుకుంటే నువ్వు పోదాం అనుకుంటున్నావా? నువ్వు పోవడం అంటూ జరిగితే అది నేను చచ్చిపోయిన తర్వాతే. నువ్వు టెన్షన్లు ఉంటే ఇలానే చేస్తావు. అప్పుడు ఇడిచేసిన ఇప్పుడు నిజంగా గన్స్తో షూట్ చేసేస్తా. జర్ వెనకాలకి జరు. కూర్చో కూర్చో. హే, ఇప్పుడే చచ్చిపో. నా దగ్గర ఫోన్ లేదు, కార్ లేదు, ఎలా వెళ్ళాలి? కార్ కీస్ లేవు, ఎలా వెళ్ళాలి? సిగ్నల్స్ రావు ఇక్కడ. నువ్వు ఎక్కడ పోలేవు. నేను చస్తే నువ్వు కూడా చచ్చినట్టే. ఏ లేదు, దారి ఉంటుంది. లేదు, చుట్టూ మొత్తం అడివే. కొద్దిసేపు అయితే చీకటి అవుతుంది. ఏదో ఒక మృగం నిన్ను తినేస్తుంది. ఇక్కడుంటే నేను పక్క చంపేశా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నొప్పి పెడుతుందా? లేదా, మూడొస్తుంది. ఏం చేద్దామా?
అమ్మా 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 ఏ అమ్మ తోడురా, కావాల్సని కొట్టలేదురా, మస్తు భయం అయిందని. నువ్వు ఊకే పొడిసేస్తా అంటున్నా అనేసి అందుకోసం నేనే నీకే ఇంకా కొట్టేశా. ఇంకా మందు సీసాతో చంపేద్దాం అనుకున్నా. బీర్ సీతతో కొట్టి చంపేద్దాం అనుకున్నా, అంతేనా? లేవు, ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్దాం. లేవు లేవు. వద్దు 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 వద్దు. నాకు ఒక్కటే చెప్పాము, నేనంటే నీకు నిజంగా ఇష్టమా? అబ్బా మొత్తం బ్లడ్ వస్తుంది. పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసుకుంటారు. ఫస్ట్ లేవు, హాస్పిటల్కి వెళ్దాం. ఎవరు అరెస్ట్ చేయరు? ఇవ్వలేడమ్ము. లేదు, పట్టుకుంటారు, నన్ను జైలు వేసేస్తారు. లేవు, నేను కూడా నీలాగా జైల్లో పోయేలొస్తుంది. నేనేం మోనియానమ్ము నిన్ను, నేనేం మోనియా నిన్ను. ఒక పని చెయ్యి, నువ్వు బాగా తాగేసి నువ్వే నీ బాటిల్తో నెత్తి కొట్టుకున్నావు. పక్క నమ్ముతారు నువ్వు తాగుతానేసి. నువ్వు బాటిల్తో కొట్టింది దానికన్నా ఈ మాటలు ఇంకా ఎక్కువ బాధపడుతున్నాము. సారీ విక్రమ్, నీకు ఇలా బ్లడ్ వస్తుందంటే నేను అలా కొట్టకపోతుండే, కానీ మస్తు నా కన్నుల నీళ్ళు తిరుగుతున్నాయి తెలుసా. మరి ఒక్క డ్రాప్ కూడా కనిపిస్తలే కదమ్మా. ఇందాక ఏడ్చేసి కన్ను నీళ్ళు అంతా ఆరిపోయింది. అంత ఏడిపించినాను నాకు. పా వెళ్దాం. లేవు. అమ్మా అమ్మా నేను రానమ్మా. గన్ను తెచ్చి నన్ను కలుద్దాం అనుకున్నావు కదా? చంపేద్దామనే, నన్ను చంపేద్దామనా? నీకేంటి విక్రమ్, నువ్వు ఇలానే ఎద్దకాలు చేస్తావు. ఆ రోజు నీ గురించి మాట్లాడితేనే ఎంత కొట్టినారు తెలుసా. సారీ కాదు, అసలు నీకు ఎప్పుడైనా ఏమైనా చెప్పినానా? మండే కలిసినా వచ్చినా తెలుసా? కలిసినా లేదా? అయినా నేను అప్పుడే చెప్పినా కదా వద్దు జాబ్ తెచ్చుకోని, జాబ్ తెచ్చుకున్నాక చెప్దామని. ఇప్పుడు అంతకు నేనే తొందరపడ్డా అంటావు కదా, అంతే కదా? నాదే తప్పు కదా? మరి కాదా? చెప్పు. సరే, నేనే తొందరపడ్డా. ఇప్పుడు అయిపోయింది కదా, వదిలేసేయి. అసలు నీకు తెలుసా నేను ఎందుకు తొందరపడ్డా? అప్పటికే నా పెళ్ళి ఫిక్స్ అయింది. సో నీకు చెప్తే నీకోసం ఇస్తారేమో అనుకున్నా. ఛీ, అట్లా చెప్తాడా ఎవడన్నా? మళ్ళీ ఎట్లా చెప్తారు చెప్పు? అమ్మా ప్లీజ్, కొన్ని రోజులు నేను చదువుకుంటా, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అడగాలి. నేను కూడా అలానే చెప్పినా కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. లేదు, అట్లా చెప్పలేదు. అదేదో నీకే తొందర పెళ్లి చేసుకోవాలన్నట్టు చెప్పినావు. అట్లే మాట్లాడినావు నువ్వు. లేదు, నేను అస్సలు అట్లా చెప్పలేవు. ఒప్పుకుంటారమ్మో. నీకేంటి, మీ ఇంట్లో నేను మంచిగా ఉన్నానే ఒప్పుకున్నారు, కానీ మా ఇంట్లో అట్లా కాదు తెలుసా. అంత సీన్ లేదు. మా ఇంట్లో కూడా నీ ముక్కు ఎంత పొడుగున్నా అని చెప్పినా తెలుసా? ఎవరు ఒప్పుకోలేదు తెలుసా? ఎవరిది? నాదా? అవును, మా అమ్మ ఏమన్నదో తెలుసా?
ముక్కు పొడుగు ఉన్న వాళ్ళకి పొగరు ఎక్కువ ఉంటుంది అన్నది. వద్దంటే వద్దన్నది. నేనేమన్నా తెలుసు అప్పుడు? అది కోప్పడితే కోపడిని, కొడితే కొట్టని, చంపితే చంపని, దాన్ని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. ఎంత మారేం చేసినా తెలుసా నేను? అంత మాట అన్నదా మీ అమ్మ? అది పాయింట్ కదమ్ము. 1 వీక్ నేను తినకుండా ఉన్నప్పుడు అప్పుడు ఒప్పుకున్నది మా అమ్మ. ఒప్పుకున్నారు సరే, నేను ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ బాగానే మాట్లాడింది కదా. మీ డాడీ అయితే చాలా బాగా మాట్లాడినారు కదా. మా డాడీ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. మా డాడీ అయితే ఆ అమ్మాయి ఎట్లున్నదిరా, ఆ అమ్మాయిని చూసి లవ్ చేసినావు, ఇంకెవరు దొరకలేదురా నీకని అన్నాడు. అయినా ఇదంతా ఎప్పుడైనా చెప్పినా నేను నీకు నువ్వు బాధపడతావని చెప్పేసి నీకెప్పుడు చెప్పలేదు ఇది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేనే ట్రై చేయలేదంటావా? ట్రై చేసుడు కాదమ్ము, అర్థమయ్యేటట్టు చెప్పాలి, వెయిట్ చేయమని అడగాలి. నాకు ఒకటి అర్థం కాదు విక్రమ్, ఇంత బాధపడినాక అవసరం ఇవంతా వదిలేయచ్చు కదా. నీ లైఫ్ నీకు, నా లైఫ్ నాకు. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇచ్చిపెడుతున్నాము. ఇంకొకసారి అన్నావు అనుకో, నిన్ను పక్కా చంపేసి నేను చచ్చిపోతే చెప్తున్నా. అప్పుడు మాటిచ్చింది నువ్వు, ఉండాల్సింది నువ్వు. అప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం ఓవర్గానే చెప్పిన, ఒప్పుకుంటా. కానీ నేను ప్రతిసారి దాన్నే పట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక మాటనే కదా, ఒక్క మాటను పట్టుకుంటే ఎట్లా? ఆఫ్టర్ ఆల్ మాటనా? దాన్నే ప్రామిస్ అంటారమ్మో. ప్రపంచం మొత్తం ఆ ఇచ్చిన మాట తప్పితే అసలు ఎట్లుంటుందో ఊహించుకుంటే భయంగా ఉంది. అంత కాదు విక్రమ్, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మనం పెళ్లి చేసుకుందామమ్మా, 2-3 పిల్లల్ని కన్నా. అది మాత్రం జరగదు. ఆల్టర్నేట్ ఏమైనా ఉంటే చెప్పు. ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఆల్టర్నేట్ అయితే ఏం లేదు. మనిషి ఎట్లుండాలి తెలుసా? ఎంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోవాలి, ఒకళ్ళు చూసుకొని ఏదైనా చేసుకోవాలి. కానీ నేను ఇంకా నన్నే పట్టుకొని నా ఎంబడి తిరిగే నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలంటే కాదు. నేను విక్రమ్ అట్లా చేయడము. సో వాడిని చేసుకుంటుంది నిజమన్నమాట. ప్రామిస్. నన్ను ఏం చేయమంటున్నావు చెప్పు. నువ్వు జైలు పోయినా కదా, ఆడొచ్చి మాట్లాడు. నేను ఎంత ట్రై చేసినా తెలుసా, కానీ మా ఫ్యామిలీ సేమ్ క్యాస్ట్ ఉందనేసి ఒప్పుకున్నారు. వాడు అసలు ఫ్రెండే నా అమ్ము. నీ లవ్ చేసిన అమ్మాయిని వాడు ఎట్లా చేసుకుంటాడు? నేను అదే అడిగినప్పుడు చెప్పిన, అప్పుడు ఆడు చెప్పిండు ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను లవ్ చేస్తుండంట. కానీ అప్పుడే మనం లవ్లో ఉన్నాం. నేను ఎంత ఏడ్చినా తెలుసా. సో ఒప్పుకున్నావు అయితే? సో నువ్వు కూడా లవ్ చేస్తున్నావు అయితే, అంతేనా? చూడు విక్రమ్, నాకు ఎంగేజ్మెంట్ అయింది, రేపే పెళ్ళి. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పాలి నీకు లవ్ చేస్తున్నాను? గట్టిగా నన్ను హగ్ చేసుకొని ఏడ్చుకొని బాధ అంతా వెళ్ళిపోతుంది.
గట్టిగా ఏడ్చేయి. వాడు అస్సలు మంచోడు కాదమ్మ. వాడికి ఇంతకుముందు ఒక అమ్మాయితో ఎఫర్ ఉంది. కావాలంటే మన ఫ్రెండ్స్ అందరిని అడుగు, వాళ్ళందరూ చెప్తారు నీకు. తెలుసు వాళ్ళ అంగగాడనే, కానీ ఏం చేస్తాం చెప్పు, అంత ఫిక్స్ అయిపోయింది. కావాలంటే కొట్టు, నన్ను తిట్టు, కొట్టు. కొడుతున్నా తిడుతున్నా నీ మీద ప్రేమ పోదమ్మ. సరే ఏం చేస్తే చెప్పు పోతుంది. చెప్పు, రొమాన్సా? చెప్పు ఏంటి, చెప్పు ఏం చేయాలి, చెప్పు చెప్పు ఏం చేయాలి. చూడు విక్రమ్, గట్టిగా ఏడ్చేసేయి, అంత బాధ వెళ్ళిపోతుంది. చెప్పు, మళ్ళీ ఒకసారి హగ్ చేసుకుందామా? ఇప్పుడు ఎంత సో చెప్పు. సరే ఎంత సో చెప్పు. ఇప్పుడు నీ బ్రెయిన్ పని చేస్తుంది. వెరీ గుడ్. చెప్పు ఎంత కావాలి, చెప్పు చెప్పు, నీకెంత కావాలి చెప్పు. ఎంత ఉన్నా నీ దగ్గర? నా దగ్గర ₹1 లేదు, కానీ నేను తెప్పిస్తా. నీకెంత కావాలి చెప్పు, ఎంత కావాలి? ఎట్లా తెస్తావు చెప్పు. హ్మ్? ఏం లేదు, సింపుల్గా నన్ను కిడ్నాప్ చేసినా అని చెప్తా. వాడే తెచ్చిస్తాడు, హ్మ్. వాడే తెచ్చిస్తాడు. నీకెంత కావాలి చెప్పు, ఏ మొహమాట పడకు. హ్మ్. ఒక 5 లక్షలు సరిపోతాయా? నీకు సరిపోతాయి 5 లక్షలు అయితే? ఏ మస్తు అవుతుందిలే. సరే, నేనే నా పౌలం అమ్మి 10 లక్షలు తెచ్చిదా, సరేనా? నన్ను పెళ్లి చేసుకో. హ్మ్? అసలు నా దగ్గర ఏముందిరా? అందం అంటే యావరేజ్, మనీ అస్సలకే లేదు, మరి ఇంకేంది? లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాము, నువ్వు అబద్ధం చెప్పినావు అనుకో, నేను పొడి చేస్తా. సేమ్ నేను అబద్ధం చెప్పినట్టు నీకు అనిపిస్తే నువ్వు నన్ను పొడి చేయి. ఒక్క సెకండ్ కూడా లేట్ అవ్వద్దు, ఒక్క సెకండ్ కూడా ఆలోచించద్దు, సరేనా? ఫస్ట్ నువ్వు నేనా? ఫస్ట్ నేనే. తీసుకో. నువ్వు లైబ్రరీకి ఎందుకు పోతావు? చదువుకోదానికా? లేదు, అస్సలకే కాదు. లైబ్రరీలో మేడం ఉంటుంది, మేడం చూద్దామని, వీలైతే రొమాన్స్ చేద్దామని. అమ్మని నేను ఎంత సత్యపూస అడుక్కున్నా తెలుసా నిన్ని? అవునా? ఒక్కటే మాట, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లేదు? ఆలోచించకు, పొడి చేస్తా చెప్తున్నా, ఆలోచించకు. ఏ లవ్ అయితే చేయలేదు, కానీ నువ్వు మస్తు ఇష్టం ఉండే నాకు. ఫస్ట్ టైం నీకు చూస్తేనే ఫిక్స్ అయిపోయినా. ఒక్కసారైనా నీకు వాడుకోవాలనుకున్నా, వాడుకున్నా. తర్వాత నువ్వే నన్ను వదలలేవు. సరే చూస్తే నీ పరిస్థితి, ఇంకా వాడుకున్నా. అసలు నీకు ఎప్పుడు చెప్పుకోద్దు అనుకున్నా, కానీ నువ్వే సైకాన్ ఇచ్చి ఏదో పెద్ద లవ్ లెక్క చూపించినావు అనుకున్నా. అంతా నువ్వే. అలా ఏం లేదు విక్రమ్, ఎంజాయ్ చేసాం కదా, ఇంకా మర్చిపో. సో అంత ఫేకేనా అమ్ము, అంతేనా? నాకే ఇష్టం లేదు, ఇంకేం మాట్లాడి చెప్పు. సో పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడింది?
నాకే ఇష్టం లేదు. ఇంకేం మాట్లాడి చెప్పు. నువ్వు కూడా నా లెక్క ఎంజాయ్ చేస్తున్నాయేమో అనుకున్నా కానీ ఇలా అయిపోతా అని అనుకోలేను. నువ్వు కూడా నాలాగా లవ్ చేస్తే తెలిసేదమ్ము. అంత లవ్ చేసినా ఒక్కోడు నన్ను ప్రెగ్నెంట్ చేసిపోయిండు. సో రివెంజ్ తీసుకున్నావు నా మీద? ఆ? ఛీ, రివెంజ్ అంటే ఆ రోజే చంపిస్తుండు. ఎందుకో ఆగేసిన. స్లోగా నిన్ను కూడా లవ్లో పడిపోయినా. కానీ ప్రతి ఒక్కడు లవ్ చేసుకున్నాడు పెళ్లి చేసుకోడు కదా. సో నన్ను వాడుకొని వదిలేస్తున్నాం. కానీ ఒక్క రీజన్ కూడా చెప్పాలనిపించలేదమ్ము. సరే విక్రమ్, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నీ ఇష్టం, ఏమైనా చేసుకో. లేదంటే ఇట్లా కాదంటే మండే వచ్చి కలుస్తా. నేను నీకు ఫస్టే చెప్పిన అమ్ము, నన్ను మోసం చేస్తే మాత్రం పక్క నిన్ను ఓడి చేశాను. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నన్ను మోసం చేసినావు, కానీ నేను పొడవలేను అమ్ము. అసలు పొడవలేను. కానీ అట్లనే చెప్పి వదిలేలేను. చెప్పు, నిన్ను ఎక్కడ పొడవాలి చెప్పు, అక్కడ పొడి చేస్తా. ఒకటే చేద్దాం, ఐదర్ నిన్ను పొడి చేస్తా, లేదంటే ఇద్దరు చచ్చిపోదాం. చెప్పు, నీ ఇష్టం, చెప్పు. చెప్పు. ఏ పొడుచుడేంటిది మళ్ళీ ఇప్పుడు? సారీ చెప్పినా కదా. సారీ సరిపోదు, ఫస్టే చెప్పినా. అబద్ధం చెప్పినా ఆలోచించినా నిన్ను పొడి చేస్తా అని చెప్పి. నీ ఇష్టం, నేను చంపేసి నేను చచ్చిపోతా కావాలంటే చెప్పు. నేనేమను చెప్పు, ఏం చేద్దాం చెప్పు. విక్రమ్, ఇలా లవ్ చేసిన అమ్మాయిని పొడుస్తారా? అందుకే నిన్ను చంపట్లేదు, సంతోషించు. చెప్పు, ఎక్కడ పడాలి చెప్పు. చెప్పు. విక్రమ్ ప్లీజ్ వద్దు. విక్రమ్ ప్లీజ్ వద్దు. విక్రమ్ ప్లీజ్ వద్దు. ఇక నీ లైఫ్లోకి నేను రానమ్మా, వెళ్ళిపో. నా వల్ల మిస్టేక్ అయింది. అక్కడ స్ట్రైట్కి వెళ్తే 1 కిలోమీటర్లో నీ కారు ఉంది, అది తీసుకుని వెళ్ళు. తీసుకో, వెళ్ళు. ఐఎమ్ సారీ విక్రమ్. నీకు దండం పెడతాము, ప్లీజ్ వెళ్ళిపోము, కొంచెం వెళ్ళిపో.
వెళ్ళిపోతుందరా